తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ లోకి చైనా వైరస్ చొరబడింది. చైనాలో విపరీతంగా నమోదవుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారతదేశంలో కనుగొన్నారు. ఏడాది లోపు 3 చిన్నారులకు ఈ వైరస్ సోకింది. దీంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. మలేషియా, హాంకాంగ్, జపాన్ దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కాగా ఇప్పుడు భారత్కు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. భారత్లో నమోదైన ఈ వైరస్ కేసులను ఐసీఎంఆర్ అధికారికంగా నిర్ధారించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ వైరస్ లక్షణాలను గమనిస్తే ఫ్లూతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరంతో పాటు శ్వాసకోశ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందన్నారు. వ్యాధి లక్షణాలు బయటపడడానికి 3 నుంచి 6 రోజులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ కలవారు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ అని, వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు. చిన్నపిల్లలకు గడువు ప్రకారం వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉంచాలంటూ జాగ్రత్తలు చెప్పారు. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ను పెంచే తల్లిపాలు తప్పనిసరి అన్నారు. శుభ్రత తప్పనిసరి పాటించాలన్నారు. కాగా బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1 కేసు నిర్ధారణ అయి మరుక్షణం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. తొలి కేసును గుర్తించిన వెంటనే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 9 లక్షల కోట్లకు పైగా తగ్గింది. అలాగే సెన్సెక్స్ 1100 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 23,700 స్థాయికి చేరింది.
చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తున్న వార్తలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. 2001లోనే గుర్తించిన హ్యూమన్ మెటాని వైరస్ ప్రస్తుతం డ్రాగన్ దేశంలో వెలుగు చూస్తున్న కేసులకు ఓ కారణం. చైనా ఉత్తర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆసియా దేశాలు కూడా దీనిపై దృష్టి సారించాయి. ఇంతకీ దీని లక్ష్యాలు ఏంటి, నివారణ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్లోకి చైనా వైరస్ చొరబడింది. చైనాలో విపరీతంగా నమోదవుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారతదేశంలో కనుగొన్నారు. ఏడాదిలోపు 3 చిన్నారులకు ఈ వైరస్ సోకింది. దీంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. మలేషియా, హాంకాంగ్, జపాన్ దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కాగా ఇప్పుడు భారత్కు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. భారత్లో నమోదైన ఈ వైరస్ కేసులను ఐసీఎంఆర్ అధికారికంగా నిర్ధారించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ వైరస్ లక్షణాలను గమనిస్తే ఫ్లూతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందన్నారు. వ్యాధి లక్షణాలు బయటపడటానికి 3 నుంచి 6 రోజులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ కలవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని, వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు. చిన్నపిల్లలకు గడువు ప్రకారం వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్పారు. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ను పెంచే తల్లిపాలు తప్పనిసరి అన్నారు. శుభ్రత పాటించడం తప్పనిసరి అంటున్నారు. కాగా బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1 కేసు నిర్ధారణ అయిన మరుక్షణం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. తొలి కేసును గుర్తించిన వెంటనే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 9 లక్షల కోట్లకు పైగా తగ్గింది. అలాగే సెన్సెక్స్ 1100 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 23,700 స్థాయికి చేరింది.
దగ్గు తుమ్మల వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, తాకడం వంటి చర్యలు చేయకూడదు. వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్ళను తాకితే చాలా ప్రమాదం. చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్ దరిచేరకుండా చూసుకోవచ్చు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరం పాటించాలి. తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వైరస్ బారిన పడిన వారు దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలోకి వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దానివల్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా లాంటి మహమ్మారిని మనం ఎదుర్కొని చాలా దృఢంగా అయితే ఉన్నాము. ఇప్పుడు వచ్చిన ఈ వైరస్కి భయపడి ముందుగానే ఎవరు భయపడకండి. భయమే మనకి బలహీనతగా మారుతుంది. సో అందరూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, పరిశుభ్రమైన పరిసరాలని చూసుకోండి, పరిసరాలని మొత్తం శుభ్రంగా చూసుకొని హాయిగా ఉండండి. ముందుగానే వైరస్ వస్తుందని మాత్రం బాధపడి బలహీనం అవ్వకండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.